వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పెండింగ్ డిఏల సమాచారం. ఏ బేసిక్ పేకి ఎంత డిఏ పెండింగ్, డిఏ టేబుల్ విడుదల, ఆ వివరాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ఉద్యోగుల డిఏ బకాయిలపై సమగ్ర సమాచారం. ఏపీ ఉద్యోగులకు 2018 నుంచి డిఏ బకాయిలు 30 నెలలు పెండింగ్లో ఉండగా ఆ తర్వాత వరుసగా 31 నెలలు, 30 నెలలు, 24, 18, 12 నెలలు, 18 నెలలు, 16 నెలలు, 17 నెలలు ఇలా మొత్తం మీద ఇప్పటి వరకు 200 నెలల డిఏలు అయితే బకాయిలో పెండింగ్లో ఉన్నాయి. జూలై 2023 డిఏను కూడా కలుపుకుంటే మరో 12 నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు అంచనా. అనగా 210 నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నట్లు అంచనా. ఇక 2024 జనవరి మరియు జూలై డిఏలు కూడా కలుపుకుంటే వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ డిఏలను ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఏ బేసిక్ పేకి ఎంత డిఏ పెండింగ్లో ఉందో ఆ విషయాలు తెలుసుకున్నట్లయితే జనవరి 2022 నాటికి డిఏ 22.7% ఉండగా అది జూలై 2022 నాటికి 26.39%గా పెరిగింది. ఇప్పుడు 2023 జనవరి మరియు జూలై డిఏలతో కలుపుకొని మొత్తం డిఏ 33.67%గా ఉంది. 2018 నుంచి 2023 వరకు పెండింగ్లో ఉన్నటువంటి 212 నెలల డిఏ బకాయిలు వారి బేసిక్ను బట్టి ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్కు ఎంత అమౌంట్ రావాల్సి ఉందో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఉదాహరణకి బేసిక్ పే 19,600 రూపాయలు ఉండేటువంటి ఉద్యోగికి వారు ఒక నెలకి ఇప్పుడు తీసుకున్నటువంటి డిఏ 6,397 రూపాయలు. 2023 నాటి జూలై మరియు జనవరి డిఏలు కూడా కలుపుకుంటే వారు ఒక నెలకి 7,668 రూపాయల డిఏని తీసుకుంటారు. మొత్తం మీద వారికి డిఏ బకాయిలు 19,600 రూపాయలు బేసిక్ ఉన్నటువంటి వారికి డిఏ బకాయిలు 1,47,828 రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. ఇక బేసిక్ పే 30,000 రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగికి వారు నెలకి ఇప్పుడు ప్రజెంట్ డిఏ ప్రకారము 10,155 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ 2023 డిఏలు కూడా కలుపుకుంటే 12,120 రూపాయలు తీసుకుంటారు ఒక నెలకి. అయితే వారికి మొత్తం డిఏ బకాయిలు 2,34,570 రూపాయలు అయితే వారికి పెండింగ్లో ఉంటాయి. ఇప్పుడు బేసిక్ పే 40,080 రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగికి చూసినట్లయితే వారు నెలకి ఇప్పుడు ప్రజెంట్ డిఏ ప్రకారము 13,557 రూపాయలు తీసుకుంటున్నారు. 2023 డిఏలను కూడా కలుపుకుంటే 16,192 రూపాయలు ఒక నెలలో తీసుకుంటారు. ఈ 40,080 రూపాయలు బేసిక్ ఉన్నటువంటి ఉద్యోగి మొత్తం 3 లక్షల చిల్లర దాకా వారికి బకాయిలు ఉన్నాయి. 50,000 రూపాయలు బేసిక్ ఉన్నటువంటి వారు ఇప్పుడు నెలకు 16,800 రూపాయలు డిఏని తీసుకుంటున్నారు. 2023 డిఏలు కూడా కలుపుకుంటే 20,120 రూపాయలు అవుతుంది. పెండింగ్ డిఏ బకాయిలు వచ్చేసి ఈ బేసిక్ వారికి 3,89,020 రూపాయలు ఉంది. ఇక బేసిక్ పై 60,540 రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగి ఇప్పుడు తీసుకున్నటువంటి డిఏ నెలకు 20,394 రూపాయలు. 2023 డిఏలు కూడా కలుపుకుంటే 24,475 రూపాయలు తీసుకుంటారు. ఇక మొత్తం పెండింగ్ బకాయిలు వారికి 4,71,000 రూపాయలు రావాల్సి ఉంది. బేసిక్ పే 70,000 రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగికి 23,669 రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ డిఏ ప్రకారం తీసుకుంటుంటే 2023 2 డిఏలు కూడా కలుపుకుంటే 28,336 రూపాయలు తీసుకుంటారు. ఇక పెండింగ్ డిఏ బకాయిలు 5,48,000 రూపాయలు అయితే వారికి రావాల్సి ఉన్నది. ఇక బేసిక్ పే 90,000 రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగికి ప్రజెంట్ డిఏ ప్రకారం వారు 30,465 రూపాయలు తీసుకుంటుంటే 2023 నాటి 2 డిఏలు కూడా కలుపుకుంటే 36,500 రూపాయలు తీసుకుంటారు. మొత్తం డిఏ బకాయిలు వారికి 7 లక్షల రూపాయల వరకు రావాల్సి ఉంది. బేసిక్ పే 1,00,000 రూపాయలు ఉన్నటువంటి ఉద్యోగికి ప్రజెంట్ డిఏ ప్రకారం వారు 33,775 రూపాయలు తీసుకుంటున్నారు. 2023 నాటి 2 డిఏలు కూడా కలుపుకుంటే 40,650 రూపాయలు తీసుకుంటారు. మొత్తం మీద వారికి ఈ 1,00,000 రూపాయలు బేసిక్ ఉన్నటువంటి వారికి పెండింగ్ డిఏలు 7,79,000 రూపాయలు రావాల్సి ఉంది. ఇవి కేవలం డిఏ బకాయిలు మాత్రమే. వీటికి తోడు ఇంకా ఏపీజీఎల్ఐ, పిఆర్సీ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు, పెండింగ్ జీపీఎఫ్ బకాయిలు, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటి గురించి ఒక నిర్ణీత షెడ్యూల్ ప్రకటించి ఈ బకాయిలను త్వరగా చెల్లించాలని ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఈ ప్రభుత్వానికైతే విజ్ఞప్తి చేస్తున్నారు.